ఒడిశాలోని చాందీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి 2026వ సంవత్సరం ఫిబ్రవరి 6వ తారీఖు రోజున భారతదేశం ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షేపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ ప్రయోగం అన్ని కార్యాచరణ సాంకేతిక పరిమితులను చేరుకుంది. ఈ పరీక్షను ఊహాత్మక దళాల పర్యవేక్షణలో నిర్వహించారు. భారతదేశ రక్షణ వ్యవస్థలో అగ్ని క్షేపణి వ్యవస్థ చాలా కీలకమైన భాగం. ఈ ప్రయోగం భారతదేశ ముఖ్యమైన సైనిక సామర్థ్యాన్ని వ్యూహాత్మక దళాల కమాండ్ పర్యవేక్షించింది. అగ్ని-3 అనేది అణు వారు హెడ్లను మోసుకెళ్లగలిగే ఇంటర్మీడియట్ బాలిస్టిక్ క్షేపణి MIRVలతో సాంకేతిక సారూప్యతను పంచుకుంది. ఈ క్షేపణిలో బహుళ లక్ష్యాలను ఛేదించగలవు. అగ్ని-3 క్షేపణి యొక్క ప్రధాన బలం దాని వేగం. ఈ క్షేపణి 3000 నుంచి 5000 కిలోమీటర్ల పరిధిలోను లక్ష్యాలను ఛేదిస్తుంది. ఈ క్షేపణి యొక్క తేలికైన బరువు కారణంగా దీని పరిధిని మరింత విస్తరించవచ్చు. ఈ అగ్ని-3 క్షేపణి పాకిస్తాన్, చైనాలోని చాలా ప్రాంతాలను సునాయాసంగా ఢీకొట్టగలదు. ఈ అగ్ని-3 క్షేపణి యొక్క వేగం మాక్ 15 అంటే ఒక్క సెకండ్కు 5 నుంచి 6 కిలోమీటర్లు దూసుకెళ్తుంది. ఈ అగ్ని-3 క్షేపణి భారతదేశానికి ఉన్న శత్రువులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అగ్ని-3 క్షేపణి యొక్క పొడవు 17 మీటర్లు. ఈ క్షేపణి యొక్క బరువు 50,000 కిలోగ్రాములు. భారతదేశం ప్రయోగించిన అగ్ని-3 క్షేపణిలో లేజర్ గైరోస్కోప్ ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ ఉంది. దీనివల్ల క్షేపణి లక్ష్యాలను విమానం మధ్యలో మార్చే వెసులుబాటు ఉంటుంది. ఈ క్రమంలోనే భారత సైన్యం తన వాయు రక్షణ నిఘా సామర్థ్యాలు పెంచుకోవడానికి ముఖ్యమైన అడుగు వేసింది. 30 తక్కువ స్థాయి తేలికైన రాడర్ల కొనుగోలు కోసం సైన్యం సుమారు 725 కోట్ల టెండర్లను జారీ చేసింది. ప్రపంచంలో ఎన్నో క్షేపణి వ్యవస్థలున్నప్పటికీ భారతదేశం రూపొందించిన అగ్ని క్షేపణి వ్యవస్థ అనేది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. భారతదేశం యొక్క శత్రు దేశాలను వణికించడానికి అగ్ని క్షేపణి పేరు ఒక్కటే చాలు. ఈ అగ్ని క్షేపణి పాకిస్తాన్, చైనాలోని చాలా కీలకమైన ప్రాంతాలను కూడా టార్గెట్ చేయగలదు. ఈ అగ్ని క్షేపణి పేరు చెప్తేనే చైనాలో, పాకిస్తాన్లో వణుకు పుడుతుంది. అత్యంత శక్తివంతమైన క్షేపణులు ఈ అగ్ని క్షేపణులు.